అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయంలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఘర్షణలకి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఆకస్మికమైన విమర్శలకి, అనుకోని చికాకులకి, సంతాన వర్గంతో మీరు తీసుకునే నిర్ణయాలకి, ముఖ్యంగా భాగస్వామితోనూ, సంతానంతోనూ ఘర్షణలకి అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే ముఖ్యంగా మీరేదైనా ఆహ్, ఇది బైకులు గానీ, లేపోతే వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. భూ సంబంధ అంశాలు ముఖ్యంగా ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, గృహాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, అది గవర్నమెంట్ రిలేటెడ్‌గా ఉండే వాటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని గనక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం, వ్యాపార భాగస్వాముల యొక్క సహకారం, అలాగే దాంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం బావుంటుంది. తల్లి, పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా నూతన అవకాశాలకి, నూతన శక్తికి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. దూర ప్రదేశాల నుంచి స్నేహితులు, ఆత్మీయుల దగ్గర నుంచి మీకు ఏదైనా బహుమానాలు లాంటివి అందడం, సంతాన వర్గంతో చక్కటి నిర్ణయాలు చేయడం, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్‌ని అధిగమించడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కుటుంబ విషయంలో మీరు మాటల వల్ల ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అధిక విశ్వాసంతో, అధిక ఆత్మవిశ్వాసంతో, అధిక ఉద్వేగాలతో మాట్లాడడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, సంతాన వర్గం వారి యొక్క భాగస్వామి మొదలైన వారితో కావచ్చు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు సోదరి వర్గం ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి అనవసరమైన ఘర్షణల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి.